వెల్కమ్ బ్యాక్ టు రా రివ్యూస్. హియర్ ఇస్ ద కింగ్డమ్ మూవీ ట్రైలర్ రివ్యూ స్టారింగ్ మనకి విజయ్ దేవరకొండ గారు అండ్ భాగ్యశ్రీ బోస్. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ అయితే మనకి ఈ రోజు 6 PM కి అయితే చేశారు భయ్య. అండ్ మనకి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రిలీజ్ చేస్తారని చెప్పారు. బట్ మనకి అది పోస్ట్ పోన్ అయ్యి అప్రాక్సిమేట్లీ 10:45 నుంచి 11 మధ్యలో అయితే ట్రైలర్ వచ్చింది మనకి. వెల్, ఇంతసేపు డిలేకి, ఇంతసేపు ఆ టైంకి ఈ ట్రైలర్ వర్తి అంటే ఇట్స్ నాట్ అండ్ వర్తీ ట్రైలర్ మ్యాన్. ఇట్స్ అన్ ఓకే అండ్ ఒకేషన్ డీసెంట్ వన్. పర్వాలేదు, బానే ఉంది ట్రైలర్ మాత్రమే. అండ్ ట్రైలర్ లో మనకి క్లియర్ కట్ అయితే ఉంది భయ మూవీ ప్లాట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా మూవీ మనకి ఎలా ఉంటుందో క్లియర్ కట్ అయితే ఉంది భయ ఈ ట్రైలర్ లో. విజయ్ దేవరకొండ వచ్చేసి మనకి ఒక కానిస్టేబుల్, ఆయన దగ్గరికి ఒక మనిషి అంటే డిపార్ట్మెంట్ నుంచి ఒక మనిషి వచ్చి అప్రోచ్ అయ్యి ఆయనకి ఇది చెప్తారు, నువ్వు ఒక స్పై లాగా పని చేయాలని చెప్పి. ఎందుకంటే ఆయన వర్క్ చూసి, ఆయన స్పిరిట్నెస్ చూసి మనకి ఈ పనిని అయితే మనకి విజయ్ దేవరకొండ గారికి అప్పగిస్తారు. అంటే స్పై లాగా వెళ్ళమని చెప్పి. అండ్ మనకి అప్పుడే లుక్ చేంజ్, మేక్ ఓవర్ మొత్తం చేంజ్ అయిపోయి ఆయన జైల్లో జాయిన్ అవుతాడు. అండ్ అక్కడ మనకి అన్నదమ్ములు ఇద్దరు అప్పుడే కలుసుకుంటారు అనుకుంటా మనకి ఆ జైల్లో. ఎందుకంటే ఇద్దరికి ఎప్పుడు ఫేస్ ఆఫ్ కాలేదు అనుకుంటా. అండ్ మనకి ఆ జైల్ సీక్వెన్స్ లో వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కూడా. అది కూడా మనకి క్లియర్ కట్ గా ట్రైలర్ లో ఎస్టాబ్లిష్ చేశారు. నాకు తెలిసి అప్పుడే విజయ్ దేవరకొండ గారు ఆయన అన్నని సత్యదేవిని అయితే చూస్తారు అనుకుంటా. అండ్ దాని తర్వాత మనకి ఆ జైలు నుంచి బయటికి రావడం అండ్ భాగ్యశ్రీ బోస్ గారిని కలవడం, స్పైగా వీళ్ళిద్దరు టీమ్ గా వర్క్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ సమ్ టర్నింగ్ పాయింట్ దగ్గర మనకి ఇంకా అన్న గురించి పూర్తిగా తెలుసుకుని ఆయన మనకి భాగ్యశ్రీ గారు కూడా ఒక సీక్వెన్స్ లో అంటారు, నీ అన్న నీకు దేవుడేమో కానీ ఈ ఊర్లో ప్రజలకి మాత్రం రాక్షసుడే అని చెప్పి. అలాంటి రాక్షసుడిని చంపేద్దామని ప్రిపేర్ అయిన ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న స్పై ఇంకా ఈ డిపార్ట్మెంట్ కి ఉల్టా తిరిగేసి అన్న కోసం అన్నని కాపాడుకుంటూ ఇంకా రన్ అవుతాడు అనుకుంటే మూవీ మనకి. అండ్ ఆ ట్రైబ్ వాళ్ళకి సతీదేవ్ గారు కింగ్ అయి ఉంటారు. అండ్ దాని తర్వాత ఆ ట్రైబ్ వాళ్ళని రూల్ చేసేది మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ గా మారి. అండ్ అది మనకి ట్రైలర్ ఎండింగ్ లో చాలా క్లియర్ గా చెప్పేశారు, ఆ మట్టిలోను అక్కడ ఏదో ఉంది అండ్ వీడు కూడా వాళ్ళకి రాజు చెప్పాడు అని చెప్పి. నాకు తెలిసినంత వరకు అయితే ఇదే మనకి మూవీ ప్లాట్ అయి ఉండొచ్చు. అండ్ అక్కడక్కడ కొన్ని చేంజెస్ అయితే అయ్యి ఉంటాయి పక్క, ఎందుకంటే నేను రాయలేదు కదా భయ్య స్టోరీ, సో అలా అని చెప్పి. అండ్ ట్రైలర్ కట్ విషయానికి వస్తే ఇట్స్ అండ్ డీసెంట్, పర్వాలేదు ట్రైలర్ కట్ మాత్రమే భయ్య. అండ్ ఈ మూవీలో మనకి చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అనుకుంటా, అవి మనకి ట్రైలర్ లో చాలా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అయితే ఏం లేదు భయ్య ట్రైలర్ లో. ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి కంటెంట్ లో దిస్ కంటెంట్ వాజ్ ది లెస్ అండ్ లెస్ హైప్డ్ మాత్రమే. అని ట్రైలర్ లో అంత పెద్ద నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఏమీ వినలేదు. డీసెంట్ వన్ మ్యాన్. అనిరుద్ధ్ మీద నాకైతే హోప్స్ ఉన్నాయి కాబట్టి థియేటర్‌లో ఎట్లైనా కుమ్మేస్తారు ఆయన. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ ఇట్. అండ్ విజయ్ దేవరకొండ గారి ఆ స్లాంగ్ గానివ్వండి, ఆ డైలాగ్స్ గానివ్వండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ సతీదేవి గారికి ఆ రోల్ చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయింది. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అండ్ డీసెంట్. సాంగ్స్, టీజర్, రిలీజ్ ప్రోమో అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్సెప్ట్ ట్రైలర్. ఈ ట్రైలర్ ఒకటి మనకి డిసప్పాయింట్మెంట్ కాదు కానివ్వండి, ఓకే పర్వాలేదులే అన్నట్టు అనిపించింది అంతే. ఎందుకంటే ఈ మూవీకి ఎలాగైనా మనకు ముందు నుంచి హైప్ ఉంది కాబట్టి ట్రైలర్ ఎలాంటి మిస్‌ఫైర్ చేసినా గానీ థియేటర్స్‌కి అయితే ఆటోమేటిక్‌గా అయితే వస్తారు భయ్య. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ ఇట్. అండ్ ఐ యామ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ మ్యాన్. థియేటర్స్‌లో ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనే చూడాల్సిందే. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారి కమ్‌బ్యాక్ ఎలా ఉండబోతుందని చెప్పి, ఈ స్టోరీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండబోతాయని చెప్పి ఐ యామ్ ఈగర్లీ హైప్డ్ అండ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. అండ్ రా రివ్యూస్ రేటింగ్ వచ్చేసి 3/5 భయ్య అంతే. అండ్ దట్స్ ఇట్ మ్యాన్. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.